ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలందరికీ, సమస్త జనులందరికీ పాల్ విలియం మినిస్ట్రీస్ ఆర్ పాల్ విలియం ఫౌండేషన్ తరపున శుభాలు తెలియజేస్తున్నాము. పరలోకపు తండ్రి అనుదిన రాత్రికాలపు ఆత్మీయ వాక్యములో భాగముగా కీర్తనల గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకొని ప్రభువును మహిమపరుచుకొని అనంతరం కృతజ్ఞత ప్రార్థన జరుపుకుందాము. కీర్తనల గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనము. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. మరొక మారు చదువుకుందాము. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. మరి ప్రభు అనే మాటని హిబ్రూ భాషలో ఎడనోయ్ అనే పదం వాడబడినది. ఎడనోయ్ అనగా ప్రభువు సమస్తం చేయదగినవాడు అని, అన్నింటినీ ఆయన ఆధీనంలో ఉంచుకున్నవాడని అర్థం. మనం ఎప్పుడైతే ఆయనను ప్రభువా అని పిలుస్తున్నామో, ఆయనే మన ప్రభు అని, రాజు అని, ఆయనే మన కాపరి అని, మన రక్షకుడని మనం అంగీకరించి ఆయనను మనం ప్రభువా అని పిలుస్తున్నామని మనం అంగీకరించాలి. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మరి మనకు ఏదైనా బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, లేదా మనం ఏదైనా దీన పరిస్థితిలో ఉన్నప్పుడు మనకు కావలసినది ఏమిటి? ఆదరణ. మరి ఆ ఆదరణ కోసం చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాలుగా ఆ ఆదరణ తమకు తాముగా కలుగజేసుకోవడానికి అనేక విధాలుగా తాము ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ మనిషికి లోక సంబంధంగా కలిగే ఆదరణ, ఓదార్పు అనేది కేవలం తాత్కాలికమైనది మాత్రమే. తమలో ఉన్న ఒంటరితనాన్ని, బాధని ఎవ్వరూ లోక సంబంధంగా తీర్చుకోలేరు. ఒకవేళ వారు చేస్తున్న ప్రయత్నాల వల్ల వారు కొన్ని గంటలు, కొన్ని రోజులు మాత్రమే తాము ఆదరణను పొందుకోగలరు, కానీ శాశ్వతమైన ఆదరణను మాత్రం వారు పొందుకోలేరు. కానీ కీర్తనకారుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అని అంటున్నాడు. మరి ఆయన ఏ విధంగా మనలకు సహాయం చేస్తాడు అనగా, ఆయన మనలకు కావలసిన సమాధానాన్ని ఆయన ఇస్తాడు. మన ప్రాణమునకు కావలసిన శాంతిని, నెమ్మదిని ఆయనే మనకు కలగజేయవాడు. ఆ పరలోకపు తండ్రి ఆదరణ కర్త కనుక మన పరిస్థితి ఎంత భయంకరంగా, ఆగమ్య గోచరంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రోత్సహించగలడు, నిలబెట్టగలడు, ఆదరించగలడు, హెచ్చించగలడు అని మనం విశ్వసించాలి. దేవుని ఆదరణ ఎంత గొప్పది అనగా, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను అని తెలియజేయడం జరిగింది. పరిశుద్ధ గ్రంథంలో అనేక మార్లు ప్రభు మనకు ఆయన యొక్క ఆదరణ గురించి బయలుపరుస్తూనే ముందుకు సాగడం మనం గమనించాలి. తల్లి అయిన మరుచునేమో నేను మాత్రం మరవనని సెలవిచ్చిన మన దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. పరిశుద్ధ గ్రంథంలో అనేక సార్లు ఆయన ఆదరణ, ప్రేమను గురించి మనం గమనిస్తూనే ఉన్నాం. నిన్ను విడవను, ఎడబాయను అని తెలిపిన తండ్రి మన పరలోకపు తండ్రి. కనుక ప్రియ దేవుని బిడ్డ, ధైర్యం తెచ్చుకో, నిబ్బరము కలిగి ముందుకు సాగు. అనేక ఇబ్బందుల గుండా, ప్రతికూల వాతావరణం గుండా మీరు ప్రయాణం ప్రారంభిస్తే ఈ క్షణం మొదలు దేవుడే నీకు సహాయకుడని నీవు విశ్వసించాలి. దేవుడే నీ ఆదరణకర్త అని నీవు నమ్మినప్పుడు ఆయన మేలులను, ఆశీర్వాదాలను నీవు పొందుకోగలవు. మరి ఇంతవరకు మనం ఏ ఉద్దేశంతో ప్రభువాన్ని పిలిచి ఉన్నామో తెలియదు, కానీ ఈ క్షణం మొదలు ఆయన మన రక్షకుడు, ఆయన మన కాపరి అని మనం అంగీకరించి, మన పట్ల సమస్తమును ఆయన చేయదగిన వాడని మనం అంగీకరించి, ఆయనను ప్రభువా అని పిలిచి మన విశ్వాస ప్రయాణాన్ని ప్రారంభించుదాం. కృంగిపోవద్దు, బాధపడవద్దు. దేవుడు నా చేయి విడిచాడని మనం ఏ క్షణంలోనూ అవిశ్వాసంలోకి వెళ్ళకూడదు, అపనమ్మకంలోకి వెళ్ళకూడదు. నీ నమ్మకం, నీ విశ్వాసం నీ జీవితంలో ఒక అద్భుతాన్ని తీసుకొస్తుంది. నమ్ము ప్రియ దేవుని బిడ్డ. ఆ పరలోకపు తండ్రి, లోక రక్షకుడే మన కాపరి, మన రక్షకుడు అని మనం అంగీకరించి మన యొక్క జీవితాన్ని ఆయనకు అర్పించుకున్నప్పుడు, మన యొక్క జీవన మార్గాన్ని అతని చేతులకు, ఆ పరలోకపు తండ్రి యొక్క చేతులకు అప్పగించుకున్నప్పుడు ఆయన మన ప్రాణములను ఆదరించేవాడు, మనకు సహాయకుడు ఆయనే. మరి మనం ఏ పనినైనా చేసేటప్పుడు, ఏ పనిని పూనుకునేటప్పుడు మరి మనం ఈ పని ఎలా చేయగలను, మరి ఈ ఉద్యోగ బాధ్యతలు ఎలా నిర్వర్తించగలను, ఈ వ్యాపారాన్ని ఎలా నిర్వర్తించగలను, ఈ యొక్క సంఘాన్ని ఎలా నడిపించగలను, ఈ సువార్త ఎలా ప్రకటించగలను అని అనేక విధాలుగా మనల్ని అపవాది శోధిస్తూ ఉంటాడు. మరి ఆ సమయంలో మన యొక్క మార్గాన్ని పరలోకపు తండ్రి చేతులకే అప్పగించుకుందాం.
చేతులకు అప్పగించి నడుచుకుందాం. మరి ఈ పాల్ విలియం మినిస్ట్రీస్ సువార్త పరిచర్య ప్రారంభించేటప్పుడు కూడా అనేక సంఘర్షణలకు, అనేక ఇబ్బందులకు, అనేక ఒత్తిడులకు నేను గురి అవ్వడం జరిగింది. మరి నా యొక్క ఈ సువార్త పరిచర్యను పరలోకపు తండ్రి చేతులకు అప్పగించుకొనగా ఆయన అందించే గొప్ప జ్ఞానము, తెలివితోనే నేను ఈ స్వార్థ పరిచర్యను నడిపిస్తూ, నేను ఈ స్వార్థ పరిచర్య ద్వారా ప్రభు యొక్క స్వార్థను మరి ఎంతో విశాలంగా, విస్తృతంగా, దృఢంగా ప్రకటించుటకు నాకు పరలోక తండ్రి అయిన యెహోవా వారే సహాయం చేస్తున్నారని మీరు అందరూ కూడా గమనించాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు అంతటిలో ఈ వాక్యాన్ని మనకు అన్వయించుకొని, క్లెయిమ్ చేసుకొని, ప్రభు యొక్క పాదాల చెంత ఉంచి మనం ప్రార్థించుకొని ప్రభువుని మహిమపరుచుకుందాము. ప్రభువుని ఘనపరుచుకొని మనము కృతజ్ఞత ప్రార్థన చేసుకుందాము. పరలోకమునందున్న మా తండ్రి యెహోవా, మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. కరుణామయుడ, జీవాధిపతి, మీ కోటాను కోట్ల కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణం ఆదరించేవాడని కీర్తనకారుడు తెలియజేస్తున్న విధముగా తండ్రి దేవా, నీవే మాకు సహాయకుడవి, నీవే మా ప్రాణముకు ఆదరించేవాడు. నీవు తప్ప మమ్మల్ని ఆదరించేవారు, మాకు సహాయకుడు ఎవ్వరూ లేరు తండ్రి. మరి మాలో కొంతమంది అవిధేయతతో, అజ్ఞానంతో మరి ఏవేవో తాత్కాలికమైన ఆనందాల వెంట, తాత్కాలికమైన ఆదరణల వెంట ప్రయాణిస్తున్నప్పుడు నా దేవా, నా తండ్రి, వారిని ముట్టండి తండ్రి, వారిని స్వస్థపరచండి తండ్రి, వారిని మీ మార్గంలో నడిపించండి ప్రభువా. మీరే మాకు సహాయకుడు, మీరే మా ఆదరణకర్త అని వారికి తెలియజేసి మమ్మల్ని నడిపించండి ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ ప్రార్థనలు పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డని ముట్టండి తండ్రి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి తండ్రి, ప్రతి సేవకుని, ప్రతి సేవకురాలని, ప్రతి మిషనరీని, ప్రతి స్వార్థకురాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ కృపలో భద్రపరిచి నడిపించండి ప్రభువా. నా దేవా, నా తండ్రి, మరి మా కుటుంబాల్లో వ్యక్తులకు ఏ అవసరతలు ఉన్నాయి, ఆ అవసరతలను మీ కృపలో తీరుటకు సహాయం చేయండి తండ్రి. మరి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ ఉదయకాలం నుంచి సాయంత్రం కాలం వరకు మమ్మల్ని రక్షించి నడిపిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటుండగా ప్రభువా, నా దేవా, నా తండ్రి, మరి మిమ్మల్ని మేము సహాయకుడిగా కలిగి, మిమ్మల్ని మేము ఆదరణకర్తగా కలిగి మేము ముందుకు సాగుతూ మీ యొక్క స్వార్థ పరిచర్యను మరింత విస్తృతంగా, విశాలంగా, దృఢంగా ప్రకటించుటకు మాకు కావాల్సిన సకల శక్తి సామర్థ్యాలను మాకు అందించండి తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ ప్రార్థన విజ్ఞాపనను మీ పాదాల చెంత ఉంచుచుండగా మీరు ఈ ప్రార్థనను అంగీకరించి ఇట్టి ప్రార్థన విషయంలో మీ చిత్తం నేర్చి మీ ప్రణాళికలు అమలుపరిచి అట్టి మహిమని, ఘనతని, ప్రభావాలను మీరే పొందుకున్నామని యేసు నామంలో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.